ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మాఘపురాణం 18వ అధ్యాయము. ఇంద్రుని శాప విముక్తి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరల ఇట్లా నేను దేవతలారా, మాఘమాస మహిమను ఎంత చెప్పిననో చాలదు. మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజ మునగనివి చేసిన వాని పాపములన్నీ నశించును. మాఘవ్రతమును ఆచరించిన వారు నాకు ఇష్టలు, వారు దేవతల వైకుంఠమును చేరుదురు. మాఘస్నానము ఆప్తలను పోగొట్టి సంపదలనిచ్చెను. మాసంలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షములో ఉత్తమము. దేవతల్లో నేను అంటే విష్ణువును ఉత్తముడును. వేదములు శాస్త్రంలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ఇలా సర్వ నదులు ఎందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయ సమయమును చేసిన మాఘస్నానం వలన వచ్చును. మాఘస్నానం చేసి పూజ మున్నగ వాణితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమునున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించును. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెదుకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదుకుచున్న వారికి చిన్న పాదములో పెద్ద శరీరం కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరముగా ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించిననో ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన వాటి ఇట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకము చే తడిసిన తొండ దివ్యాలంకరములు గల స్త్రీగా మారెను. దేవతలు ఆమెను చూసి ఆశ్చర్యపడిరి. నీవెవరివి అని అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను. నేను సుశీలి అను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము, బాల్యముని వైదవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యమునే భర్తను పోగొట్టుకుని ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించడం మేలని తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇద్దరినూ వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి. నేనును బంధువుల వద్ద నుంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచేవారెవరూ లేకపోవచ్చి భిక్షాట నుంచే జీవించుచుంటిని. నిలుయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మునగ వాణిని ఎరుగను. ఉపవాసమునేమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయవాని చూచి పరిహాసము చేసి తిని ధనమును దాచి సంపాదన పరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని. తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతిలా శిక్షింపబడితిని. పులి, కోతి, ఎద్దు మునుగు పెక్కు జంతువుల జన్మనందితిని. పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందట ఆహారమును ఆకలి గలవానికి పెట్టి తిని ఆ చిన్న మంచి పని వలన మీరు దయ్యుంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతత్వము నంది దేవప్రియ అని పేరును పొందెను. దేవతల్లో ఒకరు ఆమెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపంతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుని వారిని చూచి సిగ్గుపడెను. లోనికి పారిపోయెను. దేవతలను ఇంద్రుని చూచి వెంబడించి వానిని ఓరడించి ధైర్యం చెప్పిరి. నీవు చేసిన పాపములను పోగొట్టుకున్నటకు మహావిష్ణువుని శాప విముక్తికి మార్గమును సూచించును. ఆ ప్రకారము చేయదము రమ్మని తుంగభద్ర తీరమునకు తీసుకుని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘస్నానం చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించును. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకు ఎగెను. రాక్షసులను జయించి సుఖముగా ఉండెను. వృత్నతమద మహర్షి జహ్నుమునికి ఈ విధంగా మాఘమాస స్నానమహమును వివరించినని పలుకుతుండగా జహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతమును ఇంకనూ వినవాలనున్నది, ఇంకనూ చెప్పడని కోరను. వృత్నమధుమడిట్లనెను.
పూర్వము పంపా తీరమున ధనవంతుడైన ఒక వైశ్యుడు ఒకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగమును అతడు చేయలేదు. పూజా దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తర్వాత నరలోకమును చేరిను. అష్ట కొంతకాలం ఉండి దరిద్రుడే జనించును. దరిద్రుడే మరికొన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచ్మి పంపా తీరమున మర్రి చెట్టుపై నుండి అచ్చటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహాత్యము వివరించుండును. అతడు మాఘస్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘస్నానం చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయని వారు నరకమును పోవట అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలన శుభఫలములను చేయకపోవడం వలన అశుభమును వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి కింద పడిను. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపా జలమును మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన మాఘస్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహం వలన వైకుంఠమును చేరెను. ఇంతటితో మాఘపురాణం 19వ అధ్యాయం సంపూర్ణం. ఇంకా మరెన్నో పురాణాలు ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.